హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కాపోలా తన కలల ప్రాజెక్ట్ మెగాలోపోలిస్ కోసం తన అత్యంత విలువైన వాచ్ను వేలానికి పెట్టారు. ఇటీవలే న్యూయార్క్లోని పార్క్ ఎవెన్యూలో ఈ వాచ్ కోసం భారీ బిడ్డింగ్ వార్ జరిగింది. కాపోలా కలెక్షన్లోని ఒక ఎఫ్పిట్ జర్న్ టైంపీస్ దాదాపు $11 మిలియన్ అమ్ముడైంది. ఇది వేలంపాటల్లో అత్యధిక ధరకు అమ్ముడైన 6వ ఖరీదైన వాచ్ అని ఆక్షన్ సంస్థ వెల్లడించింది. ఈ లిస్టులో పాటెక్ ఫిలిప్ లేదా రోలెక్స్ కాకుండా ఉన్న ఏకైక వాచ్ కూడా ఇదేనని తెలిపింది. ఈ ఎఫ్ఎఫ్సి వాచ్ను 2014లో కాపోలా ఎఫ్పి జర్న్ కంపెనీతో కలిసి రూపొందించారు. స్కెల్టన్ డయల్ డిజైన్తో లోపల ఉన్న మెకానికల్ నిర్మాణం మొత్తం బయట నుంచి కనిపించేలా ఉండే ఈ వాచ్ డయల్ మధ్యలో ఒక గ్లో వేసిన చెయ్యి ఉంటుంది. గంటల మార్పులతో పాటు ఆ చేయి వేళ్లు కనిపిస్తూ మాయమవుతూ అన్ని వేళలా వాచ్ ముఖాన్ని మారుస్తూ ఉండడం ఈ వాచ్ హైలైట్. 1999లో ఫ్రాంక్వా పాల్జర్నే స్థాపించిన ఈ స్విస్ బ్రాండ్ ప్రతి సంవత్సరం కేవలం 900 వాచ్లను మాత్రమే తయారు చేస్తుంది. అయితే ఈ వాచ్లు కేవలం కోటీశ్వరుల కోసమే తయారు చేస్తారు. ఈ ఎఫ్ఎఫ్సి వాచ్ $1 మిలియన్ ధరతో మార్కెట్లోకి వచ్చింది. అది కూడా చాలా కొద్దిపాటి యూనిట్స్ను మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2021లో దీని ప్రోటోటైప్ ఓన్లీ వాచ్ అనే చారిటీ వేలంలో $5 మిలియన్ అమ్ముడైంది. అయితే కాపోలా వాచ్కి ఎంత ధర వస్తుందో మొదట్లో ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే ఇది వేలంలో $9 బిలియన్ చేరుకోవడంతో అంతా షాక్ గురయ్యారు. చివరికి ఈ వాచ్ $11 మిలియన్ అమ్ముడైంది. అయితే వేలం ప్రక్రియ తర్వాత కాపోలాకు ఎంత వచ్చింది, ఈ వాచ్ను ఎవరు కొనుగోలు చేశారు, ఎందుకు కొనుగోలు చేశారు అనే వివరాలను ఆక్షన్ సంస్థ గోప్యంగా ఉంచింది. మొత్తంగా సినిమా కళను సజీవంగా ఉంచుకునేందుకు కాపోలా తన అత్యంత విలువైన వాచ్ను అమ్మకానికి పెట్టుకోవాల్సి వచ్చింది.